హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్ గా నేను బ్యాడ్ బాయ్ కార్తిక్ అని చూడటం జరిగింది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలంటే మూవీ నాకు అస్సలు నచ్చలేదు. కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. స్టోరీలో మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ అక్క తమ్ముడు మధ్య జరిగే మూవీ ఇది మెయిన్ స్టోరీ అంతా. సో హీరో నాగశౌర్య ఏమో వాళ్ళ సిస్టర్ శ్రీదేవి వాళ్ళ బావ అజయ్ గారితో ఉంటారు వాళ్ళ ఇంట్లోనే. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకనొక టైంలో వాళ్ళ సిస్టర్ ని ఒక గ్రూప్ ఆఫ్ రౌడీస్ అటాక్ చేస్తారు. సో అది ఆమెకు తెలీదు. సో తిన అక్కడే ఉంటాడు, వాళ్ళ అందరితో ఫైట్ చేస్తాడు. సో అక్కడ నుంచి ఎవరు వాళ్ళు ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం అదే టైంలో తనకి విధి అనే అమ్మాయి హీరోయిన్ పర్ఫామ్ చేశారు, ఆమెతో లవ్ లో పడతాడు. వాళ్ళ ఫాదర్ ఏసీపీ సాయి కుమార్. వీళ్ళందరూ కదిరి అనే ఊరికి షిఫ్ట్ అవుతారు. ఈ విలన్స్ అనేది అక్కడ ఉన్నారని తెలుసుకుని వీడు అక్కడికి వెళ్తాడు. సో అట్ ద సేమ్ టైం సాయి కుమార్ గారికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్తాడు. సో అక్కడ ఇద్దరు విలన్స్ ఉంటారు. సో ఒకళ్ళంటే ఒకరికి పడదు. సో స్టోరీ అంతా వీళ్ళ చుట్టూనే జరుగుతూ ఉంటుంది. సో మరి ఆ విలన్స్ ఎవరు, అందులో ఎవరు వీళ్ళ అక్కని చంపడానికి ట్రై చేస్తున్నారు, అసలు వీళ్ళ అక్క ఏం చేస్తూ ఉంటారు, ఎందుకు, అండ్ మధ్యలో ఈ ఏసీపీ సాయి కుమార్ గారు ఏం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ అయితే చూడాల్సిందే. బేసిక్ గా ఓల్డ్ స్టోరీ, మీరు ఈ మెయిన్ పాయింట్ వింటేనే మీకు అర్థమైపోతుంది. లైక్ ఎంసీఏ అండ్ అట్ ద సేమ్ టైం నితిన్ గారు యాక్ట్ చేసిన తమ్ముడు అనే మూవీ, ఇవన్నీ మిక్స్ చేసి ఉంటుంది స్టోరీ. అండ్ మెయిన్ గా చెప్పాలంటే హీరో నాగశౌర్య గారి పెర్ఫార్మెన్స్ అంటే యాజ్ యూజువల్ గానే ఉంది, మిగతా సినిమాలో చూసినట్టే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఓకే, జస్ట్ అట్లా ఉంది అంతే. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పాలి అనుకుంటే హరీష్ జయరాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అసలు బాగలేదు. సాంగ్స్ కానీ బీజిఎం కానీ కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫర్ రసూల్ ఏలూరి గారు ఉన్నారు, చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు మూవీకి. బట్ అండ్ డైరెక్టర్ రమేష్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ స్మాల్ పాప్కార్న్ పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బై, థ్యాంక్ యూ.